గైస్ వెల్కమ్ టు ఎగ్జామ్ క్లిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 5th జనవరి 2024 కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి న్యూస్లో ఉన్నది ఏంటి, పెయింటింగ్స్. ప్రతి కొన్ని స్టేట్స్కి కొన్ని పర్టికులర్ పెయింటింగ్స్ అనేవి బాగా ప్రసిద్ధి చెందుతాయి అన్నమాట, ఆ స్టేట్లోని మాత్రమే. అటువంటి పెయింటింగ్స్ మనం ఇవాళ నేర్చుకుందాం. ఇప్పుడు పెయింటింగ్ వాల్ పెయింటింగ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయన్నమాట. వార్లీ ఈ పెయింటింగ్స్ ఇవి ప్రజెంట్ ఎక్కడ ఉంది, మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఈ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. దానికి బాగా ప్రసిద్ధి చెందింది వార్లీ పెయింటింగ్స్కి మహారాష్ట్ర. ఇలా ఉంటాయండి వార్లీ పెయింటింగ్స్. ఇదండి వార్లీ పెయింటింగ్. ఇది ఇలా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఏది ఫేమస్ అంటే ఇదండి, కలంకారీ. మన ఆంధ్రప్రదేశ్కి కలంకారీ ఏపీ అండి. మన ఒరిస్సాకు వచ్చేసరికి పటచిత్ర పెయింటింగ్స్ ఒరిస్సా. అదే బీహార్కి వచ్చేసరికి మధుబాని పెయింటింగ్స్. ఇంకా మనం వేరే చూస్తే మధ్యప్రదేశ్కి గోండ్ పెయింటింగ్స్, వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి కాళీఘట్, గుజరాత్కి వచ్చేసరికి పిటోహర పెయింటింగ్స్. వీటికి కొన్ని స్టేట్కి ఆ పెయింటింగ్స్ అనేవి సపరేట్ బేస్ ఉంటుంది. అందువల్ల ఇవి ఇంపార్టెంట్, అవి గుర్తించుకోవాలి కూడా. ఎగ్జామ్లో కూడా అడుగుతున్నాడు అండి. మహారాష్ట్రకు వార్లీ, మన ఆంధ్రప్రదేశ్కి కలంకారీ ఇవ్వండి పెయింటింగ్. ఇది కలంకారీ పెయింటింగ్ అనమాట. ఇలా ఉంటుంది. మీకు ఒక ఐడియా ఉంటుంది. అలాగని ఏపీది పెట్టాను మీకు. కలంకారీది మన ఏపీ. ఇది వార్లీ పెయింటింగ్, మహారాష్ట్ర ఫేమస్. ఇది ఒకటి చెప్తున్నా కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా కల్చర్ గురించి ఎక్కువ వేస్తున్నాడండి. ఈ మధ్య బాగా టచ్ చేస్తున్నాడు. రైల్వేలో చేస్తున్నాడు అండ్ సీజీఎల్లోనూ కూడా టచ్ చేస్తున్నాడు. కల్చరు, డ్యాన్సెస్, ఫెస్టివల్స్, ఇవన్నీ. మీరు కల్చర్ కొద్దిగా దృష్టి పెట్టండి. నెక్స్ట్ దానికి వచ్చేస్తే నెక్స్ట్ బిట్కి బుల్ కార్ట్ రేస్ మార్కుడు 265 బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ వీరపాండియన్ బిలాంగ్స్ టు. మనకు వీరపాండియన్ పేరు విన్నగానే మనకు తెలిసిపోద్ది, ఇట్ ఈస్ తమిళనాడుదని. వీరపాండియన్. ఈ బుల్ కార్ట్ రేస్ అనేది ఇక్కడ పెట్టాను. ఇది ఇలా ఉంటుంది, 2 ఎద్దులు. ఇదండి బుల్ కార్ట్ రేస్. ఈయన బర్త్ యానివర్సరీ జయంతికి సందర్భంగా బుల్ కార్ట్ రేస్ అనేది ఏర్పాటు చేస్తారు అనమాట. ఆయన తమిళనాడు స్టేట్. మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వచ్చేస్తే మామూలు ఇది బుల్ కార్ట్ రేస్. మనం జల్లికట్టు అని వింటుంటాం. జల్లికట్టు తమిళనాడులో ఫేమస్. కంబాలా ఫెస్టివల్. మనం కాంతారా సినిమా చూసాం కదండి. కాంతారా సినిమాలో మనకి ఫస్ట్ రిషబ్ శెట్టి ఎద్దులు పట్టుకుని పరిగెడుతుంటాడు కదా పొలంలో. అది కాంబాలా ఫెస్టివల్లో ఈ బఫెలో రేస్ బాగా ఫేమస్ అనమాట. అది కర్ణాటక. ఇది నాకు 2019లో నాకు గ్రూప్ డి నోటిఫికేషన్లో ఇది కంబాలా ఫెస్టివల్ గురించి అడిగాడండి. అలాగా ఆ గ్రూప్ డి అక్కడనే కాదు, రీసెంట్ మన ఎన్టీపీసీ వరకు కూడా ఇటువంటి అడుగుతున్నాడు. ఇవేం కాదు, ఇటువంటివి అనమాట. ఇవి కూడా అడగచ్చు. బుల్ కార్ట్ రేస్. మనం ఇప్పుడు కేరళకు వచ్చేసరికి కేరళలో స్నేక్ బోట్ రేస్ అని ఉంటుందండి. స్నేక్ బోట్ రేస్ బాగా ప్రసిద్ధి కేరళకు వచ్చేసరికి ఈ రేసు. పాండిచ్చేరి అనేది ఒక ప్లేస్లో ఉండదండి, 4 ప్లేసుల్లో ఉంటుంది పాండిచ్చేరి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఏపీలో ఏముందండి, యానం ఉంది. తమిళనాడులో ఏముందండి, పాండిచ్చేరి, పుదుచ్చేరి, కరైక. అదే కేరళలో మహే. ఇవండి. ఈ 3 కలిపితేనే, ఈ 4 కలిపితే పాండిచ్చేరి. అది ఎవరు పాండిచ్చేరి ఎవరి రూల్లో ఉండేది, ఫ్రెంచ్ వాళ్ళ రూల్లో ఉండేది. ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ 4 కలిపి పాండిచ్చేరి అని పిలవడం స్టార్ట్ చేశారు అనమాట, ఒక యూనిటెడ్ టెరిటరీగా ఫామ్ చేసుకొని. మనకు పాండిచ్చేరికి వచ్చేసరికి ఎవరండి సీఎం, ఎన్ రంగస్వామి. మనకు తెలిసిందే గవర్నర్ తమిళసై సుందరరాజన్. పాండిచ్చేరికి వచ్చేసరికి కర్ణాటక వచ్చేసరికి కంబాలా రేస్ అనమాట. కంబాలా ఫెస్టివల్లో బఫెలో రేస్. మనం యాక్చువల్లీ ఫ్రీడమ్ ఫైటర్ గురించి వచ్చేసరికి వాళ్ళు ప్రతి ఫ్రీడమ్లో కొంతమంది స్లోగన్స్ ఇచ్చారండి. అది మనం కొద్దిగా డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. భగత్ సింగ్ ఈయన బాగా మనం ఫ్రీడమ్ ఫైటర్ అనగానే ఫస్ట్ మనకి గాంధీ వస్తారు. కాకపోతే మ్యాక్సిమం మన కుట్రవాళ్ళకి వీళ్ళకి భగత్ సింగ్ అని వస్తారు అనమాట. ఈయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే ఇన్క్లాబ్ జిందాబాద్. ఈయన ఏంటి, ఈ ఇన్క్లాబ్ జిందాబాద్ అనే దాన్ని ఈయన వల్లే బాగా పాపులారిటీ పొందిందనమాట. యాక్చువల్లీ ఇన్క్లాబ్ జిందాబాద్ అనే ఇచ్చింది ఏంటంటే, ఇది ఇచ్చింది అర్సరాత్ మొహానీ ఇచ్చాడు. యాక్చువల్లీ అర్సరాత్ మొహానీ ఈ స్లోగన్ ఫస్ట్ చెప్పింది అర్సరాత్ మొహానీ. బట్ అప్పుడు అంత పాపులారిటీ పొందలేదు. బట్
భగత్ సింగ్ వల్ల ఇంక్లాబ్ జిందాబాద్ అనే పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్లో యాక్చువల్లీ ఇది ఆల్రెడీ ఎస్ఎస్సి కూడా ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటే అండి, ఇంక్లాబ్ జిందాబాద్ అనేది స్లోగను ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నాడు అస్రత్ మొహాని. బట్ ఎవరి వల్ల పాపులారిటీ పొందింది అంటే భగత్ సింగ్. అది గుర్తుపెట్టుకోండి మీరు. అటువంటి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఎగ్జామినర్ ఉంటాడు. సత్యమేవ జయితే అనే స్లోగన్ ఎవరు ఇచ్చాడండి? మదన్ మోహన్ మాలవీయ. డూ ఆర్ డై అని ఎవరు ఇచ్చారండి? గాంధీ గారు ఇచ్చారు. తర్వాత మనకి సుభాష్ చంద్రబోస్, ఈయన మెయిన్ అండి. ఈయన మంచి మంచి స్లోగన్స్ ఇస్తాడు. యాక్చువల్లీ ఈ రిపీటెడ్గా కూడా పడుతున్నాయి. ఢిల్లీ చలో, జై హింద్, నువ్వు నాకు రక్తం ఇవ్వి, నేను నీకు స్వతంత్రాన్ని ఇస్తాను, గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్. అది ఆ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడండి. అది కూడా సుభాష్ చంద్రబోస్. ఇవి స్లోగన్స్ ఈయన ఇస్తున్నాడు. ఇంత తర్వాత మనకి బకిం చంద్ర చటర్జీ ఏమిచ్చాడు? వందే మాత్రం అనేది ఇచ్చాడు. వందే మాత్రం అనేది స్లోగన్ ఇచ్చాడు. వందే మాత్రం అనేది దేనికండి? మన నేషనల్ సాంగ్ అండి. వందే మాత్రం గురించి ఇచ్చింది ఎవరు? బకిం చంద్ర చటర్జీ. యాక్చువల్లీ ఈయనే రచించాడు. ఎక్కడి నుంచి? బకిం చంద్ర చటర్జీ. యాక్చువల్లీ ఈయన వందే మాత్రం దీన్ని రచించాడు, మన నేషనల్ సాంగ్ని. ఎక్కడి నుంచి తీసుకొని రచించాడు? ఆనంద్ మఠ్ నుంచి తీసుకున్నాడు అనమాట. ఈయన ఆనంద్ మఠ్ అనే గ్రంథం ఉంటుంది. ఆనంద్ మఠ్ అనే గ్రంథం ద్వారా ఈయన తీసుకున్నాడు అనమాట. తర్వాత మనకి ఏంటి? రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి నేషనల్ యాంథమ్ రచించాడు అనమాట. యాక్చువల్లీ స్లోగన్స్ అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి కదా. ఓకే, స్లోగన్స్ ఇవ్వండి. జై హింద్, ఢిల్లీ చలో, నువ్వు నాకు బ్లడ్ ఇయ్యి, నేను నీకు స్వతంత్రం ఇస్తానని సుభాష్ చంద్రబోసు. డూ ఆర్ డే అనేది గాంధీ జయంతి. సత్యమేవ జయతే అనేది మోహన్ మాల్యా. హస్రత్ మొహాని ఇచ్చింది ఏంటి? ఇంక్లాబ్ జిందాబాద్. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక ఆయన లాల్ బాల్ పాల్ అనే ముగ్గురు ఉంటారండి. లాల్ బాల్ ఈ లాల్ బాల్ పాల్ అనేవారు ఎవరు అని కూడా అడుగుతారు. ఈయన యాక్చువల్లీ లాలా లజపత్ రాయ్ మన మెయిన్ పర్సన్ అండి. బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ఈయన వీళ్ళని ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు. వీళ్ళు బాల్ గంగాధర్ తిలక్ ఏమిచ్చాడండి? మంచి స్టేట్మెంట్ ఇస్తారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, అది ఐ విల్ హ్యావ్ ఇట్. స్వరాజ్ మై బర్త్ రైట్, ఐ విల్ హ్యావ్ ఇట్. తెలుగులో ఏమంటారు? స్వరాజ్యం నా జన్మ హక్కు అని అంటాడు అనమాట. అది నేను సాధించుకుంటాను అని అంటాడు అనమాట. ఆయన ఎవరు? బాల్ గంగాధర్ తిలక్. లాల్ బాల్ పాల్ అంటే బిపిన్ చంద్రపాలే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మనకి ప్రసంగాలు ఇచ్చారండి. ఇప్పుడు ఆ టైంలో వీళ్ళు స్వతంత్ర ఉద్యమాలు జరిగే టైంలో అనమాట. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఉత్తరప్రదేశ్ ఈజ్ సెట్ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐసిటీ ఇన్ విచ్ సిటీ? ఏఐసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సిటీని ఉత్తరప్రదేశ్లో ఏ సిటీలో నిర్మిస్తుందని అడుగుతున్నాను. లక్నోలో నిర్మిస్తుంది. యాక్చువల్లీ లక్నో ఏంటండి? క్యాపిటల్ ఆఫ్ యూపీ. యాక్చువల్లీ అయోధ్య గురించి మనం మాట్లాడుకోలేదు, ఎందుకంటే రీసెంట్గా బాగా న్యూస్లో ఉంది కదా. యాక్చువల్లీ అయోధ్య అనేది ఏ నది ఒడ్డు పక్కన ఉందండి? సరియు నది ఒడ్డున పక్కన ఉంది అయోధ్య. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాగా న్యూస్లో ఉంది కదా. సరియు రివర్ ఒడ్డున ఉందన్నమాట. యాక్చువల్లీ రీసెంట్గా ఒక జనవరి 1 అనుకుంటా అమృత్ భారత్ ట్రైన్స్ అనేవి ఇక్కడే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అమృత్ భారత్ ట్రైన్స్ ఇక్కడే స్టార్ట్ చేశారండి 2 days ముందు. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ మోడీ. వారణాసికి వచ్చి, వారణాసి ఎక్కడ ఉందంటే గంగా నది ఒడ్డున ఉంది. కాన్పూర్, నిన్న చెప్పాను ఐఐటి కాన్పూర్ గురించి. ఐఐటి కాన్పూర్ ఏం చేసిందంటే మనకి సాతి అనే పోర్టల్ని స్టార్ట్ చేసింది. ఇది పోర్టల్ అనమాట. దేనికి? స్టూడెంట్స్కి టెస్టులు రాయడానికి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఇది సహాయపడుతుంది అన్నమాట. అందుకు సాతి అనే ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసింది. సాతి అంటే ఏంటంటే అబ్రివేషన్ మాత్రం పక్క గుర్తుపెట్టుకోవాలని. అబ్రివేషన్ గుర్తుంటే అది పర్పస్ అయితే గుర్తుండిపోద్ది మనకి. సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ ఎల్ఫ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సాతి అనే పోర్టల్. అది ఐఐటి కాన్పూర్. మనం యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, మనం మొన్నే మాట్లాడుకున్నాం ఏంటి? ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి, ISO ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి మన 2024కి మన ఇండియానే అధ్యక్షత వహిస్తుంది అనమాట.
యాక్చువల్లీ ఇది షుగర్ గురించి ఉత్తరప్రదేశ్కి ఏం సంబంధం అంటే యాక్చువల్లీ ఇండియాలో ఇట్ ఈస్ ద షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారంటే యూపీని అంటారు. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. మనం మొన్న ఏమని మాట్లాడుకున్నాం? షుగర్ మన ఇండియా ఏం చేస్తుంది? ప్రపంచంలోనే లార్జెస్ట్ షుగర్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆల్సో ఇండియానే. బట్ ఎక్స్పోర్ట్ చేయడంలో అయితే మనకు బ్రెజిల్. యాక్చువల్లీ ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్, తర్వాత బ్రెజిల్ సెకండ్, బ్రెజిల్ అనమాట ప్రొడక్షన్లో. బట్ కన్జ్యూమర్లో ఇండియా ఫస్ట్, ఎక్స్పోర్ట్లో బ్రెజిల్ ఫస్ట్. ఎక్స్పోర్ట్ చేస్తుంది, మనం తయారు చేసుకున్నది మనం ఎక్కువ తినేస్తాం అనమాట, కన్జ్యూమ్ చేసేస్తాం. బట్ బ్రెజిల్ అలా కాదు, సెకండ్ ప్లేస్లో సరే అది తక్కువ తిని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందుకే మనకి ఎక్కువ షుగర్లో వస్తుంది మనకి. యాక్చువల్లీ అందువల్ల ఏం కాదు, మనం ఒబేసిటీ అనే షుగర్ వల్ల వస్తుంది. షుగర్ తగ్గించే తినడం మంచిది. మనం ఏదైనా స్వీట్ వస్తువులు ఎక్కువ తినకూడదు. ప్రతిదానికి మనం స్వీట్లే వాడుతుంటాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఫోర్త్ క్వశ్చన్కి, హూ ఈస్ గోయింగ్ టు టేక్ చార్జ్ యాజ్ వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్? యాక్చువల్లీ దినేష్ కే త్రిపాఠి అండి ఇది ఆన్సర్. దినేష్ కే త్రిపాఠి వైస్ చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్. ఈ ఈజ్ ద సెకండ్ ర్యాంక్ ఇన్ నావల్ అనమాట. నావీ స్టాఫ్లో ఈయన సెకండ్ ర్యాంక్ అనమాట. ఫస్ట్ ర్యాంక్ ఎవరు? హరికుమార్. ఈ హరికుమార్ అంటే ఎవరు? చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్, నావల్ స్టాఫ్. మనకి తాగి ఎవరండి? పవర్ గ్రిడ్ సిఎండి అనమాట. ఇదేంటి సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈయన అదే సిఎండి అంటే ఎవరండి? చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. ఇదేంటి? పవర్ గ్రిడ్ అనేది మహారత్న కంపెనీ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 13 ఉన్నాయి. నవరత్న కంపెనీలు 16, మినీరత్న 74. ఈ మహారత్నాలు మొత్తం కంపెనీలు గుర్తుపెట్టేసుకోవడం మంచిదండి. ఎందుకంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మహారత్న కంపెనీ? అలాగని 3 మహారత్న కంపెనీలు ఇచ్చి ఒక నవరత్న కంపెనీ ఇస్తున్నాడండి. అలా మీ 13 కంపెనీలు ఒక ఐడియా 2-3 సార్లు చూసారంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. అదొకసారి మీరు లిస్ట్ తయారు చేసుకొని చూడడం మంచిది. మొన్న ఆల్రెడీ చెప్పాను మీకు ఈ మహారత్న కంపెనీలు. నేనా సింగ్ ఎవరండి? CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ఫస్ట్ లేడీ డైరెక్టర్ అనమాట. ఫస్ట్ హెడ్ CISFకి ఈయన లేడీలో. ఇప్పుడు దాకా ఎవరో లేరు మనకు CISFకి. ఫస్ట్ నేనా సింగ్ అనే ఎవరు? ఎందుకు? అరవింద్ పరగనయ్య ఎవరండి? 16th ఫైనాన్స్ కమిషన్ ఉందా, దానికి ఈయన చైర్మన్గా ఎన్నికయ్యారు అనమాట. 2026-27 నుంచి స్టార్ట్ అవుద్ది 60th ఫైనాన్స్ కమిషన్. అప్పటి వరకు 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ ఎవరండి? ఎన్కే సింగ్ కమిషన్ చైర్మన్ 15th ఫైనాన్స్ కమిషన్కి. ఇప్పుడు మనం దీనికి వచ్చేసరికి యాక్చువల్లీ ఇదేంటి? నావీకి సంబంధించింది కదా. నావీకి మన చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ ఎవరు? యాక్చువల్లీ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ హరికుమార్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఆర్మీకి ఎవరండి? ఆర్మీకి హెడ్ ఆర్మీకి మనోజ్ పాండే గారు. అదే మన ఎయిర్ ఫోర్స్కి విఆర్ చౌదరి. అదే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే యాక్చువల్లీ మనకి అప్పుడు బిపిన్ రావత్ ఉండేవారు కదండి. బిపిన్ రావత్ మన ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మనకి అనిల్ చౌహాన్ అపాయింట్ అవ్వబడ్డారు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ బిట్ ఏంటంటే, హూ ఇస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మీ అంటే ఇవన్నీ వస్తాయి. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం. సుప్రీం కమాండర్ ఎవరండి? ప్రెసిడెంట్. మన ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనకి హూ లాంచ్డ్ ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ముంబై ట్రాన్స్ హార్బర్. యాక్చువల్లీ ముంబై అనగానే మనకి మహారాష్ట్ర వచ్చేది. మహారాష్ట్రలో ఉందండి లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అనేది. అది ఎవరు లాంచ్ చేశారు? మనకు PM మోడీ లాంచ్ చేశాడు అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, లాంగెస్ట్ బ్రిడ్జ్ అంటున్నారు కదా, దాని లెంత్ ఎంత అని అడుగుతాడు. అందరూ లాంగెస్ట్ బ్రిడ్జ్ ముంబైలో ఉంది, మహారాష్ట్రలో ఉంది అనుకుంటారు. లెంత్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 21.8 సెంటీమీటర్స్ అనమాట. మన రాజ్నాథ్ సింగ్ ఎవరండి? మన ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ అనమాట. అమిత్ షా హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ కూడా ఈయన. సహకార మినిస్ట్రీ ఆఫ్ రైల్వే. యాక్చువల్లీ మీకు ఎలా అడుగుతున్నాడంటే, మెయిన్ ఉంటారు కదా యాక్చువల్లీ మన మినిస్టర్లో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నిక అవ్వబడ్డారు కూడా అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు PM మోడీ ఉన్నారు, ఎక్కడి నుంచి?
వారణాసి కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికబడ్డారు అనమాట. అలాగే రాజ్నాథ్ సింగ్ ఎక్కడి నుంచి లక్నో నుంచి. మనకి అమిత్ షా గాంధీనగర్ గుజరాత్, గాంధీనగర్. ఈయన అశ్విని వైష్ణవ్ ఒరిస్సా అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే లోక్సభ వాళ్ళు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నుకోబడతారు. అదే రాజ్యసభ వాళ్ళు ఒక రాష్ట్రంని రిప్రజెంట్ చేస్తారు, ఒక రాష్ట్రం నుంచి ఎన్నుకోబడతారు అనమాట. అది డిఫరెన్స్ రాజ్యసభకి లోక్సభకి. రాజ్యసభ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయండి? 545 ప్రెజెంట్ ఉన్నారు. అందులో 545లో 433 ఎన్నుకోబడ్డారు. 543 ఎన్నుకోబడ్డారు. 2 నామినేట్ చేయబడతారు. వీళ్ళెవరు? ఆంగ్లో ఇండియన్స్. ప్రెజెంట్ ఉన్న లోక్సభలో వీళ్ళు లేరు. బీజేపీ గవర్నమెంట్ నియమించలేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, యాక్చువల్లీ ఇది మీకు మినిస్టర్స్ గురించి చెప్తే, యాక్చువల్లీ మన స్టేట్ అసెంబ్లీలో అయినా, సెంట్రల్ లోక్సభలో, రాజ్యసభలో అయినా మనం మ్యాక్సిమం ఎంత పర్సెంటేజ్ మినిస్టర్లు మనం అపాయింట్ చేయగలము అంటే, ఇప్పుడు మన లోక్సభలో 545 మెంబర్స్ ఉన్నారు కదండి. ఇందులో ఓన్లీ 15% పీపుల్ మాత్రమే మనం మినిస్టర్గా నియమించగలం, అపాయింట్ చేయగలం. ఎంత పడితే అంతమందికి మినిస్ట్రీ పదవులు ఇచ్చేయలేము. ఓన్లీ 15%. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 మంది ఉన్నారనుకోండి ఒక అసెంబ్లీలో కానీ, ఒక లోక్సభలో స్టేట్ అసెంబ్లీలో. అందులో 15% మాత్రమే మనం ఇవ్వగలం మినిస్టర్ పదవులు. అందులో మ్యాక్సిమం 15%. 15 మందికి మాత్రమే మినిస్టర్ పదవులు ఇవ్వగలం. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే హౌ మచ్ మ్యాక్సిమం పర్సెంటేజ్ అంతా మినిస్టర్లు ఇవ్వగలిసింది. ఉన్న మెంబర్స్లో 15% మాత్రమే మినిస్టర్లుగా ఇవ్వగలం. క్వశ్చన్ అయిపోయింది కదా. లాంగెస్ట్ బ్రిడ్జ్ ముంబై గురించి వస్తే, ముంబై గురించి కొన్ని చెప్పాలి. ఇదండి బ్రిడ్జ్ ఇలా వస్తుంది. ముంబై గురించి, మహారాష్ట్ర గురించి కొన్ని మాట్లాడుకుందాం. మహారాష్ట్రలో ముంబైలో మనకి ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఉంది. మహారాష్ట్రలోకి వస్తే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదండి? న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్ మహారాష్ట్రలోనే ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ రియాక్టర్ కూడా మహారాష్ట్రలో ఉంది. అప్సరా అనమాట దాని పేరు. అప్సరా అనమాట ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్. అది కూడా ముంబైలోనే ఉంది, అది మహారాష్ట్రలో ఉంది. ఎక్కడ? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దగ్గర ఉందన్నమాట. ఇందులో పనిచేస్తుంది. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా, ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్, అది కూడా మహారాష్ట్రలో ఉంది. మన పవర్ ప్లాంట్స్ గురించి వస్తే ఏంటనుకుంటాం? మనం ఎక్కువగా వాడే ఫ్యూల్ ఏంటి? యురేనియం 235. మనం ఏ ప్రాసెస్ యూజ్ చేస్తాం? న్యూక్లియర్ ఫిజన్, కేంద్రక విచ్చిత్తి, తెలుగులో ఫిజన్. మన కేంద్రక సమ్మేళనం అంటారు. న్యూక్లియర్ ఫిజన్ యాక్చువల్లీ మనం న్యూక్లియర్ రియాక్టర్లో యూజ్ చేసేది అదే. ఇంకోటి ఉంటుంది, ఇంకో ప్రాసెస్ న్యూక్లియర్ ఫ్యూజన్, అది కేంద్రక సమ్మేళనం అంటారన్నమాట. ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ ఎక్కడ? మన నక్షత్రాల్లో స్టార్స్ ఉంటాయి కదా, స్టార్స్లో ఈ ఫినామినా వల్లే స్టార్స్లో అంత వెలుతురు వస్తుంది అనమాట. న్యూక్లియర్ ఫిజన్ అనేది ఎక్కువ స్ట్రాంగ్ ఫిజన్ కన్నా, బట్ మనం ఫిజనే వాడుతామండి, ఫ్యూజన్ స్టార్స్లో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద నేషన్స్ ఫస్ట్ ఎవర్ రిపోర్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ అండ్ మీటింగ్ మేనేజ్మెంట్ పోర్టల్. రిపోర్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ అండ్ మీటింగ్ మేనేజ్మెంట్ పోర్టల్. ఇది యాక్చువల్లీ మనకి హిమాచల్ ప్రదేశ్ లాంచ్ చేసిందండి. ఈ రెండింటిని ఎందుకు చేసిందంటే, దీని పర్పస్ ఏంటంటే, యాక్చువల్లీ ఏ ఉద్దేశంతో చేసిందంటే, మనకి ఎఫిషియెంట్ గవర్నెన్స్ని పెంపొందించడానికి పెట్టిందనమాట. మంచిగా పాలన చేయాలి అలాగని. దాని పర్పస్, ఈ 2 పోర్టల్ యొక్క పర్పస్ ఈ హిమాచల్ ప్రదేశ్ అందుకు చేసింది. దీనివల్ల ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ కూడా ఇక్కడ ఈ పోర్టల్లో ఉంటాయి అన్నమాట, ఈ 2 పోర్టల్లోనే. అందుకల్లా మంచిగా గవర్నెన్స్ చూపించుకుందాం అలాగని హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ చేసింది. అదండి, ఇదేం 6th క్వశ్చన్ కదా. హిమాచల్ ప్రదేశ్ గురించి వస్తే మనకి ఏమిటండి, మనకి సీఎం ఎవరు? హిమాచల్ ప్రదేశ్ హెచ్పీ సీఎం త్రిబుల్ ఎస్ అంటే ఎవరు? సుఖేంద్ర సింగ్ సుక్కు. అది గవర్నర్కి వచ్చేసరికి SPS శివ ప్రతాప్ శుక్లా. ఈయన గవర్నర్ అనమాట హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి మంచి నేషనల్ పార్క్స్ ఉంటాయండి. నేషనల్ పార్క్స్ హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయ నేషనల్ పార్కు, హిమాలయ నేషనల్ పార్కు, పిన్ వ్యాలీ, కీర్ గంగా, ఇంద్రకిల్లా అండ్ సింబులాబారా. ఇవ్వండి ఈ నేషనల్ పార్క్స్ మనం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. మనం అస్సాం గురించి కొన్ని మాట్లాడదాం.
ఏంటంటే ఇంక ఇదే బొమ్మ. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం 8 ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం 8 స్టేట్స్ ఉంటాయి. ఇది రిపీటెడ్గా అడుగుతున్నారు ఇటువంటి బిట్లు. 8 మొత్తం ఆస్ట్రేలియన్ స్టేట్ 8 ఉంటాయి కదా, అందులో మనం 7 సిస్టర్స్ అంటాం. 7 సిస్టర్స్లో 7 స్టేట్సే ఉంటాయి. మిగతా 8 స్టేట్స్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం 7 సిస్టర్లు. అందులో ఒకటి సిక్కిం అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్ కాదండి. సిక్కిం అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్ కాదు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపురం, మిజోరం ఇవే 7 సిస్టర్స్. సిక్కు ఉంటుంది కదా, సిక్కు అనేది కాదు, 7 సిస్టర్ కాదు. ఇది ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 7 సిస్టర్. అలాగని ఈ ఇస్తున్నాడు, ఈ ఇచ్చి లాస్ట్లో సిక్కిం అంటున్నాడు. సిక్కిం కూడా నార్త్ ఈస్ట్లో ఉంటుంది కదా, అది ఎందుకు 7 సిస్టర్ కాదని మనం కన్ఫ్యూజన్లో పడిపోతాం ఒక డైలమాలో. సిక్కిం అనేది కాదు 7 సిస్టర్. ఇవన్నీ 7 సిస్టర్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. కార్పొరేషన్ మినిస్టర్ ఇందా చెప్పానుగా, సహకార మంత్రి అమిత్ షా లాంచ్డ్ January 4th ఇనాగ్రేటెడ్ టూర్ దల్ అనే ఒక ప్రొక్యూర్మెంట్ పోర్టల్ని స్టార్ట్ చేశాడండి అమిత్ షా. ఈ టూర్ దల్ అనే యూజ్ ఏంటంటే, మనం పప్పు ఉంటాయి కదా, పప్పు దానిలో ఇది ఒక దాల్ అనమాట, పప్పు అనమాట. అది మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్కువైపోయిన దాల్ కానీ అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేస్తాం ఏంటి, తక్కువ రేటుకే. బట్ మనకు కొరత వచ్చింది అనుకోండి, దిగుమతి చేసుకున్నప్పుడు ఎక్కువ కాస్ట్ దిగుమతి చేసుకుంటాం. అటువంటి లేకుండా అమిత్ షా గారు ఈ టూర్ దాల్ అనే ఒక ప్రొక్యూర్మెంట్ పోర్టల్ని లాంచ్ చేశారనమాట. దాని ద్వారా రైతుల నుంచి వీళ్ళు ఈ దాల్ని కొనేసి వాళ్ళు నిల్వ ఉంచుకుంటారు, స్టాక్ ఉంచుతారు అనమాట. మన ఇండియాలోనే అవసరమైనప్పుడు దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు, రేట్లు అది పెరగకుండా. దాని మెయిన్ ఉద్దేశం అది. టూర్ దాల్ అనే పోర్టల్ యొక్క ఉద్దేశం ఇది పప్పుని కొనేసి వాళ్ళ దగ్గర నుంచి కొనేసి మినిమం సపోర్ట్ ప్రైస్కి కానీ మార్కెట్ ప్రైస్కి కానీ కొనేసి ఉంచి నిల్వ చేసి తర్వాత యూజ్ చేసుకుంటారు అనమాట. అది దీని యొక్క టూర్ దాల్ అనే పోర్టల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ద ఇస్రో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ విల్ లాంచ్ G20. దీని గురించి మనం యాక్చువల్లీ పక్క దేశాలు శాటిలైట్లు కూడా మనం లాంచ్ చేస్తున్నాం కదా. మనం వెళ్ళి మనకు ఫస్ట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, తర్వాత SSLV, తర్వాత ASLV, తర్వాత PSLV, తర్వాత GSLV, తర్వాత LVM-3. మనమే పక్క దేశాలకు నుంచి వచ్చే శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తున్నాం. బట్ ఎందుకు మన దేశం వెళ్ళి స్పేస్ ఎక్స్తో ఎందుకు లాంచ్ చేయించుతుందంటే, ఇవన్నీ మనకి ఇది GSLV ఇవన్నీ ఏంటి, ఫస్ట్ టైపు శాటిలైట్ లాంచింగ్ వెహికల్, సెకండ్ టైప్, థర్డ్ టైప్, ఫోర్త్ టైప్, ఫిఫ్త్ టైపు. GSLV ఏంటంటే హెవీ వెహికల్స్ని లాంచ్ చేస్తుంది అనమాట. LVM-3 ఇంకా హెవీ అట్లా లాంచ్ చేస్తుంది. ఏంటంటే ఎన్ని కేజీలు అంటే, మనం దీని గురించి ఈ GSLV 2250 కేజీలు, అవును 2250 కేజీల వరకు శాటిలైట్ బరువు ఉన్నదాన్ని లాంచ్ చేస్తుంది. అది మన LVM-3 అయితే 4000 కేజీల వరకు ఉన్నదాన్ని కూడా లాంచ్ చేస్తుంది అనమాట LVM-3. ఇప్పుడు యాక్చువల్లీ ఈ GSAT-20 ఉంది కదా, GSAT-20 దీన్నే GSAT-N2 కూడా అంటారు. యాక్చువల్లీ ఇది 4700 కేజీలు అనమాట. మనకి అంత వెయిట్ లాంచ్ చేసే మన వెహికల్స్ లేవు. అందువల్ల ఫాల్కన్ ఎక్స్, స్పేస్ ఎక్స్ ఫాల్కన్ అక్కడికి వెళ్ళి మనం లాంచ్ చేసుకుంటున్నాం అనమాట. అది మెయిన్ కారణం, అక్కడికి వెళ్ళి లాంచ్ చేసుకునే వల్ల. ఇక్కడ మనం స్పేస్ ఎక్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఏంటండి, స్పేస్ ఎక్స్ మనకి ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, ఎలాన్ మస్క్ది అనమాట. ఇది ప్రైవేట్ ఎలాన్ మస్క్. ఇంకోటి చెప్పాలంటే, ఈయన ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఓనర్ అనమాట. మన కొనేసాడు కదా. మన ఫాల్కన్ 9 గురించి మాట్లాడుకుందామంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫాల్కన్ 9 ఆల్రెడీ మన లాంచ్ చేసింది కదా, అందువల్ల ఫాల్కన్ మన శాటిలైట్ని లాంచ్ చేయడం వల్ల మనం మాట్లాడుకోవాలి. ఇది ఫాల్కన్ 9 ఎంతవరకు లాంచ్ చేయగలదంటే 25,000 కేజీల వరకు లాంచ్ చేయగలదు అనమాట. ఇది మనం ఎంత అండి, 2250, 4000. ఇది అయితే LVM-3. ఇది మన చంద్రయాన్-3 ఇదే కదా లాంచ్ చేసింది, చంద్రయాన్-3 ఇదే లాంచ్ చేసింది. ఇదైతే 25,000 కేజీల వరకు లాంచ్ చేస్తుంది అనమాట. దీనికి ఇంకో ప్రత్యేకత ఉందండి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇది రీయూజబుల్ రాకెట్ అనమాట. ఇప్పుడు మనం లాంచ్ చేసిన తర్వాత మన శాటిలైట్ని దీని కానీ చేసినప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఏకులు శాటిలైట్ని వదిలేసి ఇది ఏదో సముద్రంలో పడిపోతాయి. బట్ ఇదైతే ఫాల్కన్ 9 అయితే మళ్ళీ భూమి దిగి వస్తుంది, సేఫ్ ల్యాండింగ్ అవుతుంది, రీయూజబుల్ అవుతుంది. మళ్ళీ ఇంకో శాటిలైట్ని పంపించవచ్చు ఈ వెహికల్ ద్వారా. అది దీని యొక్క ప్రాముఖ్యత అనమాట.
ఫాల్కన్ 9. మనకి తర్వాత మనం దేని గురించి మాట్లాడాలి? ఇప్పుడు ద కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ది ఇస్రో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, ఇది ఏంటంటే దీని ఇస్రో కింద ఉంటుంది అనమాట కమర్షియల్ ఆర్మ్. ఇది మెయిన్ వీటి గురించి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. సర్వీస్ చేస్తుంటుంది, దాని నుంచి వచ్చిన డబ్బులు ఉంటాయి అన్నమాట దాని దగ్గరికి. అది దీన్ని చూసుకుంటుంది. ఇది దీని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. మనకి ఎప్పుడు దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బెంగళూరు ఎక్కడ ఉంది? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉందన్నమాట. ఇంకొకటి సేమ్ ఇలాగే మనం స్పేస్ ఎక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ ఇది అమెరికాలో ఉంటుంది, ప్రైవేట్. సేమ్ అలాగే ఇండియాలో ఉంది. అదే స్కై రూట్ ఏరోస్పేస్ అనమాట. ఇది ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లోనే ఉంది, మన హైదరాబాద్లో. ఇది ఏంటంటే ప్రైవేట్ రంగం అనమాట. మన ఇండియాలోనే ఫస్ట్ ఇప్పుడు వరకు ప్రైవేట్ది అలౌ చేయలేదు, కానీ ఇప్పుడు మనం ప్రైవేట్ది అలౌ చేశాను అనమాట. ఇది స్కై రూట్ ఏరోస్పేస్ ఏజెన్సీ మన హైదరాబాద్లో ఉంది. మనకి ఇది 2018లో పెట్టారు అనమాట. 2018లో స్థాపించారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్తే సైబర్ కిడ్నాపింగ్ అనే వర్డ్ ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఫస్ట్ చైనాలో జరిగింది అనమాట. చైనాలో బాగా న్యూస్లో ఉంది. ఇది ఏంటంటే ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్, సైబర్ కిడ్నాపింగ్ అనే వర్డ్ రీసెంట్గా న్యూస్లో ఉంది, దేనికి సంబంధించిందని అడుగుతాడు. ఎలా అంటే ఫస్ట్ సైబర్ కిడ్నాపింగ్ గురించి తెలుసుకుందాం. ఒక పర్సన్ ఎవరో చిన్నపిల్లలు అదే ఉంది, ఆ ఏజ్లో టార్గెట్ చేస్తున్నారంట. చిన్నపిల్లలనే ఎక్కడో, ఇది కంప్లీట్లీ ఆన్లైన్ అనమాట. ఎంటైర్లీ ఆన్లైన్లో జరుగుతుంది అనమాట. ఎలాగా? ఒక చిన్నపిల్లని చేసి వాడికి ఫోన్ చేసి వాడిని భయపిస్తారనమాట. ఏంటి నువ్వు అక్కడ దాకో అక్కడ దాకో అలాగే వాడిని భయపించి నిన్ను ఇలా వాళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారు, నువ్వు వీళ్ళు దాకో అంటారు. మనోడు భయపడి దాక్కుంటాడు కదా. దాక్కుంటే మనోడిని అక్కడి నుంచి డైరెక్ట్ వాడి ఫోటోలు తీసి, అది ఆ మనిషి అక్కడ ఉండడు, బట్ అన్ని ఆన్లైన్లో జరుగుతాయి డిజిటల్ కదా. మొత్తం ఫోటోలు తీసి వాళ్ళ పేరెంట్స్కి పంపించి వాళ్ళ పేరెంట్స్ని డిమాండ్ చేస్తారన్న మన మనీ. అదే సైబర్ కిడ్నాపింగ్, ఎంటైర్లీ ఆన్లైన్. ఇప్పుడు రీసెంట్ మనం ఇదే జీవితంలో ఇదే సైబర్ దాడులు ఎక్కువ అవుతున్నాయి కదండి. దీని గురించి అడిగే ఛాన్స్ ఉంది, అందుకే పెట్టాను ఇది సైబర్ కిడ్నాపింగ్ అనేది. అంటే ఏదైనా కొత్త మాల్వేర్ వచ్చినా, ఏదైనా కొత్త వైరస్ వచ్చినా, అదే కంప్యూటర్ గురించి వైరస్, అవి పక్కా చదవాలండి. అవి అడుగుతున్నాడు కంప్యూటర్ గురించి. సైబర్ కిడ్నాపింగ్ అంటే అదండి. నెక్స్ట్ ఎన్హెచ్ఏ ఉంది కదా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మనకు రోడ్లు ఉంటాయి కదా, రోడ్డుకి ఇరువైపులా పచ్చదనాన్ని పెంచాలన్నమాట, చెట్లు. దానికి గ్రీనరీ అంటే ఇదిగో చూడండి, గ్రీన్ కవర్ ఇండెక్స్ టు డెవలప్ గ్రీన్ కవర్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్రో ఎన్ఆర్సీతో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందం చేసుకుంది. ఏంటి? గ్రీన్ కవర్ని పెంచడం అనమాట నేషనల్ హైవేస్లో. అది మెయిన్. ఇది ఎలా పెంచుదాం అనుకుంటుంది? ఇది ఇస్రో అనేది ఒక టెక్నాలజీ సంబంధించింది. పచ్చదనాన్ని ఎలా పెంచుతుంది అనుకుంటున్నారు కదా. ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు ఈ హైవేలు మొత్తం ఉంటుందా, మా హైవే చుట్టుపక్కల ఇది మొత్తం శాటిలైట్ ఇమేజినింగ్ పెడతా అనమాట. పైన శాటిలైట్ ఇమాజినరీ అని పెట్టి అక్కడి నుంచి మొత్తం చూస్తుంది. ఎక్కడ చెట్లు, ఎక్కడ పచ్చదనం ఉంది, ఎక్కడ పచ్చదనం లేదు, ఎక్కడ నీరు ఎక్కువ ఉంది, ఎక్కడ ఇంకా ఆ నీరు ఎక్కువ వల్ల చెట్లు చచ్చిపోతున్నాయి, ఎక్కడ నీరు లేదు అని మొత్తం ఈ డేటాని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాన్ని పెట్టి ఎక్కడ మొక్కలు ఇక్కడ నీరు ఉంది, ఇక్కడ బాగా పెరిగితే ఎలాగైనా మొక్కలు నాటడం, ఒకవేళ నీళ్ళు లేని దగ్గర నీళ్ళు తెచ్చి అరేంజ్ చేయడం, ఎలా చేస్తుంది అనమాట. ఇంత క్వశ్చన్ ఇచ్చారు, ఎగ్జామ్లో పడతాయా అనుకుంటారా? ఒక మామూలుగా అడుగుతాను చూడండి. ఇప్పుడు క్వశ్చన్ మామూలు చెప్తాను. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇస్రోస్ ఎన్ఆర్సీ అంటే ఏంటండి? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనమాట. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. ఇదే క్వశ్చన్ అడుగుతాడు. రీసెంట్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఒక ఒప్పందం చేసుకున్నాయి గ్రీన్ కవర్ను పెంచడానికి. అప్పుడు చేసుకున్నాయి. ఎన్ఆర్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందా అని అడగొచ్చు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండాలి కానీ దీని యొక్క కింద ఇస్రో కింద ఆర్గన్ అనమాట. ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్గనైజేషన్ ఇస్రో కింద అని అడగొచ్చు. ఇంకోటి ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్రో ఇది ఒప్పందం చేసుకున్నాయి రెండు. ఎలా మానిటర్ చేస్తాయి, ఏం యూజ్ చేసుకొని? శాటిలైట్ శాటిలైట్ ఇమేజినరీని యూజ్ చేసుకొని మనకి ఇది గ్రీన్ కవర్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దానికి వెళ్తే ఇది ఎన్ఆర్సీ ఉంది కదండి, ఎన్ఆర్ఎస్సి
ఇస్రో కింద ఇదొక ఇటువంటి ఇవి దగ్గర ఒక 10 నుంచి 15 ఉంటాయండి. అంటే అన్ని ఇస్రో కింద పనిచేస్తాయి, ఇస్రో ఆధీనంలో. అలాగా అందులో ఒకటే NRSC, అందులో ఒకటే. ఇందాక ఒకటి చెప్పాను చూడు, న్యూస్ ఇక్కడ ఒకటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అది కూడా దీని కిందే పనిచేస్తాయి. ఎటువంటి 10 నుంచి 15 వరకు ఉంటాయి అన్నమాట ఇస్రో కింద పనిచేసి అన్నమాట. అందులో NRSC కూడా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఎందుకు పెట్టాను ఏంటంటే, మన రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో 2000 కింద నుంచి 3000 వరకు పెన్షన్ పెంచారు కదా. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఎలా అడుగుతాడంటే, సీనియర్ సిటిజన్స్, విడోస్, సింగిల్ ఉమెన్ అండ్ హెచ్ఐవి పాజిటివ్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా అడుగుతాడు, 300 వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఎవరెవరు ఎలిజిబుల్ కింద సీనియర్ సిటిజన్స్, విడోస్, సింగిల్ ఉమెన్, హెచ్ఐవి పాజిటివ్ ఇండివిజువల్స్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అలా అడుగుతాడు అనమాట. ఆల్ ఆఫ్ ది అబోవ్ మనం ఓన్లీ సీనియర్ సిటిజన్సే అనుకుంటాం ఈ పెన్షన్ కింద, బట్ వీళ్ళందరూ వస్తారు. విడోస్, సీనియర్ సిటిజన్స్, సింగిల్ ఉమెన్స్, హెచ్ఐవి పేషెంట్స్ అలా అన్నమాట. ఇదండి ఇవాళ కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా వర్క్లో ఉండి. రేపు నుంచి అయితే మార్నింగ్ 8కి అప్లోడ్ చేసేస్తాం, చెప్పేసి వీడియో అప్లోడ్ చేసేస్తాం. ఓకే అండి.